Dear girls, yesterday you have seen this problem. Some girls faced a problem of not visible, not clear. So somebody are responding like that. So I am explaining this problem again. So you can go through now. Resolve x power 4 by x minus 1 into x minus 2 into partial fractions. X power 4 by multiplying these two linear factors, x square minus 3x plus 2. When we observe the degrees, degree of f of x is 4 and the degree of g of x is 2. That means degree of f of x is greater than degree of g of x. This is an improper fraction. To convert this improper fraction into proper fraction, we have a formula q plus r by d. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే కానీ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయడం కుదరదు కాబట్టి మనం ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. ఎలా అంటే డివైడ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఎక్స్ పవర్ 4ని డివైడ్ చేద్దాం. సో ఎక్స్ పవర్ 4 రావాలంటే ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ రెండు చెవులు మల్టిప్లై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4, ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 3x క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేస్తే గుర్తులు మారుతాయి. సో ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్, ప్లస్ 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్. ఇప్పుడు ఈ 3x క్యూబ్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ని మనం 3xతో మల్టిప్లై చేయాలి. సో 3xతో ఇప్పుడు మళ్ళీ చివరంతా మల్టిప్లై చేద్దాం. 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x క్యూబ్, 3x ఇంటూ మైనస్ 3x మైనస్ 9x స్క్వేర్, 3x ఇంటూ 2 6x. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, మళ్ళీ సైన్స్ చేంజ్ అవుతాయి, గుర్తులు మారుతాయి, ప్లస్ మైనస్ క్యాన్సిల్. 9x స్క్వేర్ నుంచి 2x స్క్వేర్ తీసేస్తే 7x స్క్వేర్ మైనస్ 6x. డివిజన్ ఇప్పుడు ఆపచ్చు అంటే ఇప్పుడు కూడా ఆపకూడదు, ఎందుకంటే ఇక్కడ డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ 2 ఉంది, ఇక్కడ కూడా డిగ్రీ 2 ఉంది. ఎక్స్ స్క్వేర్ కనిపిస్తుందా, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్. సో ఇద్దరికి సేమ్ డిగ్రీ ఉన్నా కూడా అది ఇంప్రాపర్ ఫ్రాక్షనే. సరే, ఇంకోసారి డివైడ్ చేద్దాం. ఇప్పుడు 7x స్క్వేర్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ని ప్లస్ 7తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు మళ్ళీ రెండు చెవులు ఎవరితో మల్టిప్లై చేయాలో చూసుకుంటూ ఈ చెవులో ఏదైతే వస్తుందో ఈ చెవంతా మల్టిప్లై చేసి కింద వేయటమే. సో 7 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 7x స్క్వేర్, 7 ఇంటూ మైనస్ 3x మైనస్ 21x, 7 ఇంటూ 2 14. ఇప్పుడు మళ్ళీ సైన్స్ చేంజ్ అవుతున్నాయి, సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడల్లా సైన్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ మైనస్ క్యాన్సిల్, 21x నుంచి 6x తీసేస్తే 15x మైనస్ 14. సో ఇది రిమైండర్, ఇది కోషెంట్, ఇది డివైజర్. నేను మొత్తం నిన్న బోర్డు మీద నీట్గా చేసి పెట్టాను. ఒకవేళ కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ డివిజన్లో ఇప్పుడైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఈ నంబర్ ఏది ఉందో చూసుకోండి. ఇది రావాలంటే మనం ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ని ఎవరితో మల్టిప్లై చేయాలి. తర్వాత ఇది వచ్చింది 3x క్యూబ్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ని 3xతో మల్టిప్లై చేయాలి. సబ్ట్రాక్షన్ అంతా అయిపోయిన తర్వాత 7x స్క్వేర్ వచ్చింది. 7x స్క్వేర్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ని ఎవరితో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్తో ఇవి 3 మల్టిప్లై చేసి కింద వేసుకుని సబ్ట్రాక్ట్ చేసి సైన్స్ చేంజ్ చేసి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆపేయచ్చు అంటే ఇప్పుడు ఆపచ్చు, ఎందుకంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ 15x మైనస్ 14 చూస్తే 1, ఇక్కడ డిగ్రీ 2. తక్కువ డిగ్రీ, రిమైండర్ ఎప్పుడు డిగ్రీ తక్కువగా ఉండాలి. డివైజర్ డిగ్రీ కన్నా రిమైండర్ డిగ్రీ తక్కువగా ఉండాలి. అప్పటి వరకు మనం డివిజన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఇంప్రాపర్ని ప్రాపర్లోకి మార్చడం మన ప్రొసీజర్. ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు కోషెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7, రిమైండర్ 15x మైనస్ 14 బై డివైజర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రొసీజర్ ఏంటంటే ఇంప్రాపర్ని ప్రాపర్లోకి మార్చడం అయింది, కానీ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని తీసుకుని బయటికి తెచ్చి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి. అందుకే ఇది మన ఆన్సర్ అన్నాను. ఇది ఎందుకు మన ఆన్సర్ అయిందంటే ఇప్పటికి మనం సాధించింది ఇంప్రాపర్ని ప్రాపర్లోకి మార్చడం అయింది. ఇప్పుడు ఈ ప్రాపర్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేద్దాం, విడిగా బయట చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే ఆన్సర్ని సబ్మిట్ చేసేద్దాం. సో మొత్తం టోటల్గా క్వశ్చన్ ఇది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసి విడిగా అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే టోటల్లీ కంబైన్డ్గా అది మనకి ఆన్సర్ అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని బయట తెచ్చుకుందాం. టేక్ ప్రాపర్ ఫ్రాక్షన్.
15x minus 14 by x square minus 3x plus 2 ఎలా వచ్చింది? ఇది ఈ రెండు మల్టిప్లై చేస్తేనే వచ్చింది. కాబట్టి లీనియర్ ఫ్యాక్టర్స్ మనకు అవసరం కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలంటే అవే రాద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ రెండు మల్టిప్లై చేస్తేనే మనకి ఇది వచ్చింది. కాబట్టి అది తీసేసి ఇది రాసేద్దాం. ఎవరివి? నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అయితే పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనం 4 టైప్స్ విన్నాం కదా. ఇది ఫస్ట్ టైప్, a by x minus 1 plus b by x minus 2. LCM కడదాం. 15x minus 14 by x minus 1 into x minus 2 equal to x minus 1 into x minus 2, a into x minus 2 plus b into x minus 1. Denominator cancel చేసేద్దాం. 15x minus 14 equal to a into x minus 2 plus b into x minus 1. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఆల్రెడీ ఈక్వేషన్ 1 అయిపోయింది. ఎప్పుడు కూడా మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని దీన్ని ఈక్వేషన్ 1 అంటూ ఉండేవాళ్ళం. కానీ ఇది అసలైన ఆన్సర్ కాబట్టి ఈ ఇంప్రాపర్ని ప్రాపర్లోకి మార్చాను. ఇది ముఖ్యమైన స్టెప్. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని మాత్రమే బయటికి తెచ్చుకుని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను. అది మన ఆన్సర్. అందుకే ఇది మన ఆన్సర్ స్టెప్ అనమాట. ఇప్పుడు లీనియర్ బ్రాకెట్స్ ఎవరు? x minus 1. పుట్ x minus 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అలాగే x minus 2 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 2. సో మనం ఫస్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టేద్దాం. 15 ఇంటూ 1 minus 14 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 minus 2 ప్లస్ b ఇంటూ 1 minus 1. క్యాన్సిల్ 1. 15 minus 14 1. 1 minus 2 minus 1 అంటే minus a. సో we got a ఈజ్ ఈక్వల్ టు minus 1. నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 2. ఇక్కడ కూడా ఇది ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2లోనే మనం x వాల్యూస్ని పెట్టాలి. x ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 15 ఇంటూ 2 మైనస్ 14 ఈక్వల్ టు a ఇంటూ 2 మైనస్ 2 ప్లస్ b ఇంటూ 2 మైనస్ 1. ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్. 30లోంచి 14 తీసేస్తే 16, 2లోంచి 1 తీస్తే 1 కదా. సో దేర్ ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇప్పుడు నాకు a అంటే -1, b అంటే 16 తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టేద్దాం ప్రాపర్ ఫ్రాక్షన్లో. దేర్ ఫోర్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఏమొచ్చింది? 15x minus 14 by x minus 1 into x minus 2 ఈజ్ ఈక్వల్ టు a అంటే -1 by x minus 1 b 16 by x minus 2. సో ఇప్పుడు మనం ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసాను. ప్రాపర్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎందుకంటే మన క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఇది. సో ఈ ప్రాపర్ని బయటకు తెచ్చుకుని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఇది తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ సబ్స్టిట్యూట్ చేసేది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దేర్ ఫోర్ x power 4 by x square minus 3x plus 2 is equal to x square plus 3x plus 7 minus 1 by x minus 1 plus 16 by x minus 2. సో చాలామంది పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్లో మేము చూస్తూ ఉంటాము, ఇక్కడితో ఆపేస్తూ ఉంటారు. సో ఇది కాదు కదా క్వశ్చన్. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చేటప్పుడు వచ్చిన మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది. దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయడం అయిపోయిన తర్వాత పిల్లలు ఇక్కడతో ఆపేస్తున్నారు. అలా ఆపకూడదు. ఇది తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 1లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి. అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్గా మనం అవుతుందన్నమాట. సో ఈ స్టెప్ రాయిన వాళ్ళకి 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది పబ్లిక్ ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను మళ్ళీ ఈ వీడియో చేసి పంపిస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈసారి బైనామియల్ థియరమ్ చాప్టర్ మనకు డిలీట్ అవ్వడం వల్ల 2 7 మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ అయిపోయినాయి. మేబీ ఈ చాప్టర్ నుంచి 7 మార్క్స్ అడగదలుచుకుంటే ఇది లాంగ్ ప్రొసీజర్ ఉన్న ప్రాబ్లం కాబట్టి 7 మార్క్స్ ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని మనం ఒకసారి ఎక్కువ కేర్ తీసుకోవడం జరుగుతుంది పార్షియల్ ఫ్రాక్షన్స్కి. సో ఇది క్వశ్చన్ కాబట్టి ఇది ఆన్సర్. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని బయటికి తెచ్చుకున్నాం, పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కున్నాం, తీసుకెళ్ళి ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్న తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ పెట్టేసాం. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 7Cలో సెకండ్ ప్రాబ్లం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఇది మీకు చేసి ప్రాబ్లమ్ వాట్సాప్లో పెట్టాను. సరే ఆల్రెడీ చేసే ఉంది, సేమ్ మోడలే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈ రెండు మల్టిప్లై చేసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 వచ్చింది. మీరు డిగ్రీస్ చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ తక్కువగా ఉంది, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కువగా ఉంది. అయితే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇలాంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు చూశారు, ఇప్పుడు డిగ్రీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎక్కువగా ఉన్నప్పుడు చూస్తున్నారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ రెండు రకాలను రోజు నేను క్లాస్లో చెప్తూనే ఉన్నాను. సో ఈ రకమైన ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2తో ఎక్స్ క్యూబ్ని డివైడ్ చేసి క్యూ ప్లస్ ఆర్ బై డి అంటే ఇంప్రాపర్ని ప్రాపర్లోకి మార్చే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. డివిజన్ చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2తో ఎక్స్ క్యూబ్ని డివైడ్ చేయడం ఎలా? ఫస్ట్ ఎక్స్ క్యూబ్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. సో ఈ ఎక్స్తో ఈ చివంతా మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ -2 ఎక్స్. సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ అగైన్ గుర్తులు మారుతున్నాయి. సరే ప్లస్ మైనస్ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x వచ్చింది. ఇప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ రావాలంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ని -1తో మల్టిప్లై చేయాలి. ఎవరితో మల్టిప్లై చేయాలో ఫస్ట్ చూసుకోవాలి, దాంతో ఈ చివంతా మల్టిప్లై చేసేయాలి. సో ఇప్పుడు -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, -1 ఇంటూ -2 ప్లస్ 2. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, గుర్తులు మారుతున్నాయి. మైనస్ ప్లస్ క్యాన్సిల్, ప్లస్ 2x ప్లస్ x ప్లస్ 3x -2. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ రిమైండర్ చూస్తే 1, ఇక్కడ డిగ్రీ ఏమో 2. దీనికన్నా ఇది తక్కువ ఉండాలి. రిమైండర్ డిగ్రీ ఎప్పుడు కూడా డివైజర్ డిగ్రీ కన్నా తక్కువగా ఉండాలి. అప్పటి వరకు డివిజన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు మనకు డిగ్రీ తగ్గింది కాబట్టి ఇక డివిజన్ ప్రాసెసర్ని ఆపేయచ్చు. సో ఇది క్యూ, ఇది రిమైండర్, ఇది డివైజర్. క్యూ ప్లస్ ఆర్ బై డీలోకి పెట్టేద్దారండి. క్యూ ఎక్స్ మైనస్ 1 వచ్చింది మనకి, రిమైండర్ ఏమో 3x మైనస్ 2 వచ్చింది, డివైజర్ ఏమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 పెట్టేసేది. ఇప్పుడు ఇదే మన ఆన్సర్. ఇప్పుడు దీనిలో ఇంప్రాపర్ని ప్రాపర్లోకి మార్చేసాం కదా, ఇప్పుడు ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని టేక్ ప్రాపర్ ఫ్రాక్షన్ అని రాసింది చూడండి. 3x మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇంతకు ముందు ఎలా ఉంది, లీనియర్ ఫ్యాక్టర్స్ రూపంలో ఉంది కదా, అవి రాయండి. మనకి ఇది ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ టైప్ 1లోకి వచ్చేసాం. రెండు నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, పార్షియల్ ఫ్రాక్షన్స్ టైప్ 1 అనమాట. a బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ b బై ఎక్స్ ప్లస్ 2. ఎల్సిఎం కట్టేసేయండి, డినామినేటర్స్ క్యాన్సిల్ చేసేయండి. 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ 1. అగైన్ లీనియర్ బ్రాకెట్స్ ఎవరు ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 1 కదా, ఆ రెండింటిని జీరో చేస్తే ఎక్స్ ప్లస్ 2 జీరో చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, ఎక్స్ మైనస్ 1 జీరో అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు -2 ఈ లోపల సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -2 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ -2 -1. క్యాన్సిల్ ప్లస్ 2 అండ్ -2. సో 3 ఇంటూ -2 -6, -6 -2 -8, -1 -2 యాడ్ చేస్తే -3. Cancel -1 both sides. So b is equal to 8 by 3. Now we substitute x is equal to 1 in this equation 2. 3 into 1 minus 2 is equal to a into 1 plus 2 plus b into 1 minus 1. Cancel 1. So 3 minus 2 1, 1 plus 2 3, 3a. Therefore a is equal to 1 by 3. Now we substitute these a and b values in this proper fraction. 3x minus 2 by x minus 1 into x plus 2 is equal to a 1 by 3 and b is 8 by 3. రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడతో ఆపేస్తున్నారు. పిల్లల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పబ్లిక్ ఎగ్జామ్స్లో మేము చూస్తున్నాం, మన పిల్లలు అలాగే చేస్తున్నారు క్వార్టర్లీ హాఫర్లీలో చూసేటప్పుడు. ఇక్కడతో ఆపకూడదు. ఇది ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయడం అయింది ఇప్పటికి, అంతే. మన లక్ష్యం ఇంప్రాపర్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చి, ప్రాపర్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి మార్చి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి కదా. సో ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఈ 3x minus 2 by x minus 1 into x plus 2 ఆన్సర్ అయితే మీకు ఏదైతే వచ్చిందో అది తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఇది కదా క్వశ్చన్. x cube by x minus 1 into x plus 2 కదా, ఈజ్ ఈక్వల్ టు x minus 1 ప్లస్ ఈ 3x minus 2 by x square plus x minus 2 తీసేసి మనకి వచ్చిన ఈ రెండు పార్షియల్ ఫ్రాక్షన్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. మళ్ళీ మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి పైన నేను ఫోటో తీసేటప్పుడు ఆన్సర్ అని రాశాను. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. Thank you.